వద్దురా, వాడు తెలివైనాడంటే వాడికన్నా తెలివైన వాళ్ళమని మనం నిరూపించాలి. ఇదిగో ఈ బుక్ తీసుకో, దీనివల్ల నీకు చాలా ఉపయోగం ఉంటుంది. థ్యాంక్స్ అలాజా సార్. నేను షాకాల్ని రెడ్, బ్లూ ఇంకా ఎల్లో బాల్స్ తో కొట్టాను కదా, ఇప్పుడు దాని రియాక్షన్ ఏంటో చూడండి. ఎవరది? నేను ఎలా ఎగరడం మొదలు పెట్టాను? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఎవరైనా ఉన్నారా లేరా? రంగిలా, నన్ను కిందకి దింపు. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. షాకాల్, నువ్వు పైన ఏం చేస్తున్నావేంటి? ఇలా చూడు, నన్ను కిందకి దింపడానికి ప్రయత్నించు. నేను ఎందుకని ఎగురుతున్నాను? నాకు అసలు ఏమైంది? ఎందుకు ఇలా జరుగుతోంది? ఒకసారి తాతయ్య కూడా ఇలాగే జరిగింది. దీనివల్ల లాభం లేకపోయింది. తర్వాత నేను బాల్గోపాల్ బాబాని పిలిచాను. చూడటానికి పిల్లవాళ్ళ ఉంటాడు, కానీ వైద్యం చేయడంలో ఆయన మించిన వారు లేరు. వస్తే ఆయన ఎలాంటి వ్యాధినైనా నయం చేస్తారు. త్వరగా వెళ్ళు, ఆలస్యం చేయకు, వెళ్ళు. అరే, నేను మళ్ళీ ఎగురుతున్నానే, త్వరగా వెళ్ళి తీసుకురా. నేను మళ్ళీ గాల్లో ఎగురుతున్నాను. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నాకు ఏమయ్యింది? పేషెంట్ ఎవరు? ఇంత పెద్ద మనిషిని గాల్లో ఎగురుతుంటే నీకు కనిపించట్లేదా డాక్టర్? ఇలా చూడండి. సరే గాని నన్ను ఎందుకని కొడుతున్నారు? అర్ధరాత్రి పిలిచి ఇబ్బంది పెట్టావు, కొట్టకుండా ముద్దు పెట్టుకోమంటావా? నువ్వు అసలు తెల్లారే వరకు వేచి ఉండలేవా? డాక్టర్ గారు, తప్పు జరిగిపోయింది. కొట్టడం ఆపండి. నా పరిస్థితి చూసి కొంచెమైనా కరుణించండి. సరే, ఓకే. నువ్వు కిందకు దిగితేనే కదా నేను చెక్ చేయగలను. థ్యాంక్ యూ. ఓహో, చాలా పెద్ద సమస్య వచ్చింది. కనిపెట్టేశాడు. నీ సమస్యకు మూల కారణం అదిగో నీ కడుపులోంచి అలా వెళుతోంది చూడు. అసలు నీ కడుపులో వచ్చిన సమస్య ఏం చెబుతోంది అంటే, ఒకే సమయంలో 20 మంది తినే ఆహారం నువ్వు ఒక్కడివి తినేసావు అని చెప్తోంది. అందుకే నువ్వు గాల్లో ఎగురుతున్నావంటోంది. డాక్టర్ గారు, నేను మీ దగ్గర ఏవి దాచకుండా చెప్తాను. 10 మంది భోజనం నా కడుపులో లేదు. 6 భయంకరమైన మెడిసిన్ పవరే నా లోపల ఉంది. అది 10 కాదు, 20 మందికి సమానం. అవును, నువ్వు ఒక్కడివి కానీ నీకు 20 మంది పవరా? మరి నువ్వు బలూన్ కాకుండా ఇంకేమవుతావు చెప్పు. డాక్టర్ గారు, మీరు ఏదో ఒకటి చేయండి. నన్ను మీరు మామూలుగా మార్చండి. మీరు ఏం చేసినా సరే, ఏం చేయమన్నా సరే, నేను అది అలాగే చేస్తాను. ప్లీజ్ డాక్టర్. సరే, నేను నీ వైద్యం కోసం పర్వతాల దగ్గరికి వెళ్ళి మూలికలు తీసుకుని వస్తాను, అర్థమైందా? దానికి సుమారు 2-3 రోజులు పట్టొచ్చు. ఒకవేళ నాకు ఆ మందు దొరికిందంటే అది నువ్వు తీసుకుంటే నీకు నయమైపోతుంది. ఈలోగా నువ్వు రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలి అనుకున్నావంటే నీ దగ్గర ఉన్న మెజిషియన్ పవర్ మొత్తం బయటకు తీసి దాన్ని ఒక అలమారులో పెట్టి ఉంచాలి. నేను చెప్పింది అర్థమైందా? కానీ ఇది చాలా రిస్క్ తో కూడిన పని. నేను ఏం చెయ్యను? అరే, ఇందులో రిస్క్ ఏముంది? పవర్ మొత్తం నీ పక్కనే కదా ఉంటుంది. ఈ వ్యాధి రాత్రులు మాత్రమే వస్తుంది. తెల్లారగానే ఆ పవర్ మొత్తం తీసి నీ శరీరంలోకి ఎక్కించుకో. మరొక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను వచ్చేంత వరకు నువ్వు ఈ విధంగానే చేస్తూ ఉండవు.
ఇప్పుడు ఎందుకు కొడుతున్నారు? నొప్పిగా ఉంది డాక్టర్. మరొకసారి ఇలా అర్ధరాత్రులు మాత్రం పిలవద్దు. వద్దొద్దు, మీరు నన్ను క్షమించండి. అకీరా జకీరా బజూకా, నా లోపల ఏ శక్తులున్నా సరే అది బాలుగా మారి బయటికి రావాలి. ఇప్పుడే నాకు బాగుంది. ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఎవరు ఎవరు అడుగుతున్నాను కదా, ఎవరది? వద్దు వద్దు, నా పవర్ బాల్ వెళ్ళదు. దయచేసి నా మాట వినండి, అవి నాకు ఇచ్చేయండి. రుద్రా రుద్రా, ఇలా చూడు. అయితే డాక్టర్ వచ్చి చేసినవని నువ్వు చెప్పిన పనేనా? ఇప్పుడు చెప్పు, నా యాక్టింగ్ ఎలా ఉంది? అదరగొట్టేశానా? రుద్రా, అంతర్ మంతర్ కాళీ కలంతర్, బాల్స్ అన్ని నా మ్యాజిక్ లో వచ్చేసాయి. నన్నెందుకొని కొట్టావు? రుద్రా, ఐఎమ్ రెడీ. నేను మాంత్రికుడిని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడాలి. నేను షాకాల్. ఇప్పుడు నువ్వు నన్ను ఏవీ చెయ్యలేవు, ఏవీ చెయ్యలేవు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ నేనటికి సందేహించకు షాకాల్.
ఇవాళ మొత్తం అందరినీ నేను ఒకే చోట లేపేస్తాను, అంతం చేసేస్తాను. చూద్దాం. Ibaiska, boom, check, check, boom! వద్దు వద్దు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వద్దు వద్దు, ఇవన్నీ కూడా నా పవర్. షాకాల్, నువ్వు చేసిన తప్పుకి శిక్ష తప్పకుండా ఉంటుంది. ఇక్కడ ఉంటేనే కదా దొరుకుతుంది. రుద్రా, నేను మళ్ళీ వస్తాను. నేను మళ్ళీ వస్తాను. రుద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు మమ్మల్ని అందరినీ కాపాడగలిగావు.